వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో ఎంతగా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును గూర్చి మనం అర్చన చేయగలమో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని ఈ ధనుర్మాసంలో మనందరం కూడా పొందగలుగుతాం. ఆళ్వారాదులందరూ కూడా చక్కనైనటువంటి భగవద్ ఆరాధనా మార్గాన్ని మరి మనందరికీ కూడా చూపించి ఉన్నారు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా మాసానాం మార్గశీర్షోహం అంటూ ఈ మాసము యొక్క ఔన్నత్యాన్ని తాను ఎంతో గొప్పగా మనకు ఉపదేశించారు. అందుకే అంటూ ఉన్నాం, వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత. జీవితంలో ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో వాసుదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యందు భక్తి యోగాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో వారి యొక్క ఫలం అంటూ ఉన్నారు. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. జనయతి ఆశు వైరాగ్యం, వాళ్ళు చాలా గొప్పదైనటువంటి వైరాగ్య రూపమైనటువంటి ఫలాన్ని చక్కగా పొందగలుగుతారు. అంతేకాదు జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం, అహేతుకమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే ఈ రోజున ఈ లోకంలో ఈ భూమి మీద అనేకానేకమైనటువంటి కొన్ని వేల లక్షల 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 కోట్ల జీవరాశులలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ మానవుడికి ఒక ఉన్నత స్థానం ఉన్నది అని అంటే దానికి కారణం జ్ఞానమే. జ్ఞానముతో ఉన్నాము కనుకనే ఈ లోకంలో మనకంటూ ఒక గొప్ప స్థానం ఉన్నది. అటువంటి గొప్ప జ్ఞానం అనేటువంటిది వాసుదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ మాసంలో ఆరాధించడం వల్ల, భక్తి ప్రపత్తులతో ఆరాధించడం వల్ల కలుగుతుంది అంటున్నారు. కనుక ఈ మార్గశిర మాసంలో గోవిందుణ్ణి మనసారా భక్తిపూర్ణంగా మనందరం కూడా శరణాగతి చేస్తూ ఆరాధిస్తూ ఆ భగవంతుడు అనుగ్రహాన్ని పొందుదాం. మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.